ముఖ్యంగా బాలకృష్ణ గారిలో గొప్పతనం ఏంటంటే ఒక్కసారి డైరెక్టర్ని కథని నమ్మిన తర్వాత ఆయన ఒక కొత్త హీరోలా వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు తప్ప అదేంటని ఏళ్ళు పెడతాం కానీ లేదా ఇలా చేశారు అలా చేశారు ఎవరిని కామెంట్ చేయడం చేయరండి. బాలకృష్ణ గారిలో ఉన్న గొప్ప అడ్వాంటేజ్ అదండి. ఒక చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు లాంటి హీరోలు ఇప్పుడు కూడా ముందు కథను నమ్ముతారు, తర్వాత డైరెక్టర్ నమ్ముతారు, తర్వాత నిర్మాత నమ్ముతారు. నమ్మి స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఏ పరిస్థితుల్లోని వాళ్ళ జోలికి రారు, ఎక్కడ ఏలు పెట్టండి. అటువంటి గొప్ప హీరోని ఈవేళ డ్యామేజ్ చేశారు. అసలు ఇంతకాలంలో హీరో సినిమా ఆగడం అనేది ఎప్పుడు జరగల. ఎప్పుడో నా చిన్నప్పుడు అంటే గతంలో జరిగింది. ఎప్పుడో నా చిన్నప్పుడు ఒక సినిమా ఏంటంటే సినిమా పేరు నిప్పురవ అనే సినిమాకి ఏదో ఒక రోజు లేట్ అయిందని చెప్పేసి విన్నాం. అంటే అప్పట్లో మాకు ఇంత నాలెడ్జ్ లేదనుకోండి. ఎప్పుడో అది కూడా ఫైనాన్స్ ప్రాబ్లం తప్ప ఇంకోటి కాదు. ఆ రోజుల్లో ప్రింట్లు ఉండేయండి. ప్రింట్లు ఉండే కాబట్టి లెటర్ పెడితే ఆగేది. ఇప్పుడు ఈ కోర్టులు స్టేలు వచ్చిన తర్వాత చాలా అన్యాయంగా తయారైనవి. అంటే కోర్టు కేసు వేసిన తప్పని అన్నగాని మనం పర్సూ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అదే ఒక సిన్సియర్ ప్రొడ్యూసర్గా ఆయన కూడా చాలా సినిమాలు తీశారు. 14 రీల్స్ వాళ్ళు చాలా హిట్లు తీశారు, కొన్ని ఫ్లాపులు కూడా తీశారు అనుకోండి. ఏదేమైనా ఒక మంచి నిర్మాతలు ఎన్ఆర్ఐ నిర్మాతలు అన్నాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఏ స్టేట్మెంట్లు ఇవ్వరు అన్నాళ్ళు. ఓకే, అంటే ఎవరితోటి కాంప్లికేటెడ్ మనుషులు కాదు, కాంట్రవర్సీ లేని మనుషులు. అలాంటి చూస్తే హీరోలు కూడా డేట్లు ఇస్తారండి. కాబట్టి ఇలా చేయడం అనేది అటు ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీయటం. ఇప్పుడు ప్రీమియర్షన్లు పెట్టారండి, 600 రూపాయల టికెట్ ఇది పెట్టారు కదా, పర్మిషన్ తెచ్చుకున్నారు. యాక్చువల్గా పర్మిషన్లు కూడా ఎందుకంటే ఇది బాగా పెద్ద సినిమా, ఇది పాన్ ఇండియా సినిమా, హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. సినిమా హిందీ కూడా 80 కోట్లు అమ్మారని వార్తలు విన్నాం. అంటే నేను చెప్పే ఫిగర్స్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, 10% అటు ఇటుగా. అటువంటి మంచి సినిమాని వీళ్ళు ఆపడం వల్ల ఏమైందంటే అటు డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నారు, ఎగ్జిబిటర్ నష్టపోతున్నారు, ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్నారు. మాకు రోజు 100 ఫోన్లు వస్తున్నాయి, ఏంటి రిలీజ్ ఉందా లేదా. రామ్ సత్యనారాయణ గారు, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది, దాంతోపాటు ఇన్ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా కూడా ప్రొడ్యూసర్కి ఒక యూనిట్గా మాట్లాడుకోవాలి, లేకపోతే కోఆర్డినేషన్, ఈ కైండ్ ఆఫ్ మీటింగ్స్ ఏదో జరుగుతూ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్గా మీరున్నారు కలిసికట్టుగానే. సో ఇటువంటి ఇష్యూస్ అనేవి కేవలం ఒక ఇండస్ట్రీకో ఒక చోటుకి మాత్రమే పరిమితం కాదు, ఇది ఇండియా వైడ్ కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అక్కడ ఇక్కడ బహుశా ఇక్కడే పరిమితి కాదు, నేషనల్ డిస్కషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయండి. మాకు 2 రోజుల నుంచి మా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు వాళ్ళందరితో టచ్లో ఉన్నారు, మాడుతున్నారు. దాన్ని వయో మీడియాగా సెటిల్ చేద్దామని చూస్తున్నారు. అలాగే దిల్ రాజు గారు FDC చైర్మన్ ప్లస్ ఈ సినిమాకి నైజాం డిస్ట్రిబ్యూటర్ మ్యాక్సిమం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్గా ప్లస్ FDC చైర్మన్గా ఒక గిల్డ్కి ప్రెసిడెంట్గా ఆయన చాలా ట్రై చేస్తున్నారు. అవసరమైతే ఈ గిల్డ్లో ఉన్న మేజర్ ప్రొడ్యూసర్ అందరూ తల 1 కోటి రూపాయలు వేసుకుని ఏదో కడదామని కూడా, అంటే నేను అఫీషియల్గా చెప్పట్లేదు, అన్అఫీషియల్ చెప్తున్నాను, కడదామని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ హీరోస్ కూడా కాకుండా ఇక్కడ లోకల్ ఫైనాన్స్ కూడా ఉన్నారండి, వాళ్ళు కూడా డబ్బులు వాళ్ళు కూడా లెటర్ పెట్టే అవకాశం ఉంది. పెట్టకుండా మన దిల్ రాజు గారు వాళ్ళని ఆర్గనైజ్ చేసి దిల్ రాజు గారు నైజాం కొన్న డబ్బులు కూడా ఆ ఫైనాన్స్ కట్టి, అంటే లాస్ట్ మినిట్లో అవసరం ఏం చేస్తారు, వీళ్ళు అడ్డుపడతారు, నెక్స్ట్ మంత్ మేము చేస్తామనో ఇంకోటేనో చేస్తారు. అలాగే హీరోలు ఆదుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు బయట ఎప్పుడో మీలాంటి ఛానల్స్ ద్వారా వినేది ఏంటంటే బాలకృష్ణ గారు కూడా ఈ కళ చేసుకుని ఆయన కూడా ఏదో అమౌంట్ ఎవరితో రిలయన్స్ తోతో ఎవరితో మాట్లాడి అరేంజ్ చేస్తున్నారని, అలాగే బోయపాటి సీన్ గారు కూడా ఆయన రెమ్యునేషన్లో సగం తగ్గించుకుంటున్నారని. అంటే వీళ్ళందరికీ రెమ్యునేషన్ పూర్తిగా ఇవ్వరు కదా. గ్రేట్ థింగ్ ఏంటంటే చిరంజీవి గారి ఫ్యామిలీ ఎవరైనా లేదా బాలకృష్ణ ఫ్యామిలీ కానీ ఫస్ట్నే మొత్తం డబ్బు తీసుకోరండి వాళ్ళు. సినిమా రిలీజ్ రోజు చాలా డబ్బు అవుతారండి. ఎందుకంటే ముందు రిలీజ్ అవ్వాలి, సినిమా రిలీజ్ అయిన తర్వాత మన డబ్బు మనం తీసుకుందాం అనే మనుషులు వాళ్ళు, పెద్ద హీరో కాబట్టి. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి అవసరం రావాల్సిన డబ్బులు కొంచెం వెనక్కి, అంటే బహుశా డిస్కషన్స్ జరిగిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కంటిన్యూ చేద్దాం. మనకి హైదరాబాద్ నుంచి కాలర్ దివాన్ చౌదరి, సబ్జెక్ట్ ది కరెక్షన్ జీవన్ చౌదరి. ఓకే, జీవన్ చౌదరి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. జీవన్ చౌదరి, నా మాట వినిపిస్తోందండి? వినిపిస్తుంది, నాది వినిపిస్తుందా? ఏమంటారు ఈ అంశానికి సంబంధించి? ఇది చాలా తప్పు జరుగుతుంది. ఎందుకంటే అండి సినిమా అనేది దేవుడు సినిమా ఫస్ట్. అది ఇక్కడ మనం చూడాల్సింది మెయిన్ శివుడు దాని చూపిస్తున్నారు సినిమాలో మనకి. ఆయన సినిమా అది రేపు సినిమా మనకి ఇవాళ ఇలా జరగడం చాలా మేము చాలా బాధపడుతున్నాం దాని గురించి అయితే చాలా. ఎందుకంటే ఇప్పుడు అయితే ఇప్పుడు జరగలేదు, ఇప్పుడు రేపు జరిగింది. అది పెద్ద హీరో కదండి బాలకృష్ణ అంటే, ఒక ఎమ్మెల్యే కూడా. సో ఆయనకి ఇలా జరగడం మేము చాలా ఉన్నాం అనమాట. రైట్, బట్ థ్యాంక్ యూ సో మచ్ జీవన్ చౌదరి ఫర్ కాలింగ్. సో అఫ్కోర్స్ ఫ్యాన్స్ నుంచి మనం చూస్తున్నాం కాస్త బాధ వ్యక్తం అవుతుంది కదా. సో ఒకప్పటితో చూసుకుంటే ఇప్పటికీ ఆ ట్రాన్స్పరెన్సీ ఉంది, ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది. కానీ ఇటువంటి ల్యాప్సెస్ని ఎలా వస్తున్నాయి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కాలర్ బెంగళూరు నుంచి విష్ణువర్ధన్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. హలో విష్ణు గారు. మీది ఆర్టీవీలో. చెప్పండి విష్ణు గారు.
అదే అండి, యాక్చువల్లీ నిన్న నైట్ ప్రీమియర్ బుక్ చేసుకున్నాము ఇక్కడ పీవీఆర్ బెంగళూరులో. ఓకే. ఆల్మోస్ట్